హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఏంటిది అనుకుంటున్నారా? ఇది సగ్గుబియ్యం హల్వా. నాకు చాలా ఇష్టం అనమాట. మా అమ్మ చేస్తే నాకు ఇంకా ఇష్టం. మా అమ్మ తీసుకొచ్చి అయితే నాకు ఇచ్చేసింది అనమాట. నేను తినేసి చెప్పాను నాకు చాలా ఇష్టమని. సో బృందం చెప్పాను అనమాట. ఈ రెసిపీ అయితే తెలుసుకుందామా? నైట్ వచ్చేసి 1 కప్పు నిండా సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి. అదే కప్పుతో 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. నైట్ అంతా నానబెట్టేసిన తర్వాత దాన్ని పొద్దున్నే తీసి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లోకి వేసేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసేసి ఇలా వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. వేరే కప్పులో బెల్లం వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని మరిగించేసుకోవాలన్నమాట. ఒక సిరప్ లాగా అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో అక్కడక్కడ స్పూన్తో కలుపుతూ ఉంటే అప్పుడే ఈజీగా కరిగిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. పక్కన ఇంకో కడాయిలో పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అదే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని బాగా వేపించుకోవాలి. బాదం పప్పుని అయితే మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాబిచ్చాగా రుబ్బేసుకొని తీసి దీంట్లో వేసేసుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కప్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కప్లోకి అయితే బెల్లం సిరప్ అయితే వేసేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న గ్రైండ్ చేసుకున్న పిండి తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మధ్యలో స్లోగా మంట మీద బాగా కలుపుతూ పక్కన పెట్టేసుకోవాలి. కలుపుతూ ఉంటే బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూపించే విధంగా బాగా కలుపుకున్న తర్వాత దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లోనే వేపించుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. ఇందాక మనం వేపించుకున్న నెయ్యి ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్, దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసి మళ్ళీ బాగా కలుపుతూ ఉంటే దగ్గరికి అయిపోయి నెయ్యి సపరేట్ అయిపోతుంది అనమాట. అప్పుడు తీసి మన గిన్నెలో వేసుకొని తినేస్తే అయిపోతుంది. ఇది నాకు చాలా ఇష్టం. మా అమ్మ చేస్తే ఇంకా ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.